చిట్టి చిలకమ్మ ఒక లైక్ చెయ్యండమ్మా. ఇంకా నేను సాంగ్ పాడితే మీరు వినలేరమ్మా. లైక్ చేయడం మర్చిపోకండి. రాక్షసి ఎందుకు తన్నవే పందికొక్కు? నీ తెట్లో నా చేయి కొరికేసావే గాడిదా. అట్లుంటది మనతోని. ఇదంతా కళ. అయినా తెల్లవారుజామున వచ్చి కళలు నిజమవుతాయి అంట కదా. ఈ రోజు కళ నిజమైతే ఎంత బాగున్ను. ఏం కళ వచ్చిందేంటి? ఎవరింటికైనా వెళ్ళి అడుక్కుంటున్నావా? నేను ఒక పెద్ద రోల్స్ రాయిల్స్ కార్ లో గుడికొచ్చి కార్ దిగానంటే అక్కడ నువ్వు కంచం పట్టుకుని అమ్మా అమ్మా అని అడుక్కుంటున్నావు. అప్పుడు నేను నా 1 lakh రూపీస్ హ్యాండ్ బ్యాగ్ నుంచి ₹1 తీసి నీకు దానం చేశానంట. అంత పెద్ద రోల్స్ రాయిల్స్ కార్ లో నుంచి దిగి 1 lakh హ్యాండ్ బ్యాగ్ నుంచి ₹1 వేసావంటే అర్థమవుతుంది ఎవరు అడుక్కునే వాళ్ళు. పడికే అమ్మో, ఇది మళ్ళీ నా చేయి కొరికేద్ది. చెల్లి, ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు చూడు. మొన్న నేను వెళ్ళాను కదక్క, ఈ రోజు నువ్వు వెళ్ళు. అలా అయితే నిన్న నేను వెళ్ళాను కదే, నువ్వు వెళ్ళు. ఈ రోజు రేపు నువ్వు వెళ్ళక్క, ఎల్లుండి నుంచి నేను వెళ్తానులే. రేపు నేను వెళ్తాను. ఈ రోజు నువ్వు వెళ్ళవే. పాలైతే అక్కడ పెట్టేయచ్చు కదయ్యా, అన్నిసార్లు ఎందుకు బెల్ కొడతావు? ఉదయాన్నే గోలా ఏంటమ్మా? పొద్దున్నేనా? టైం చూసారా? 9 కావస్తుంది. ఇంకా నయ్యం నాలా ఏ తెల్లవారుజామున 4ంటికి లేస్తే అర్ధరాత్రి లేసానంటారేమో మీరు. ఎంతకే అమ్మగారు అయ్యారమ్మా? ఊరెళ్ళారు. ఏ ఊరెళ్ళారమ్మా? నీకెందుకయ్యా ఏ ఊరెళ్తే? ఏంటయ్యా మళ్ళీ? అదే అమ్మా, ఖాళీ చేసి ఇవ్వలేదు. ఖాళీ బాటిల్ ఇప్పుడు ఎందుకు? రేపు వచ్చి తీసుకెళ్తావు కదా. అంటే అదే సీసాలో వేరే వాళ్ళకి కూడా పాలేసి ఇవ్వాలమ్మా. సరే తెస్తానుండు. సరే అండి అమ్మగారు. ఏంటో అమ్ముంటే అన్ని అమ్మే చూసుకునేది. ఎప్పుడొస్తావమ్మా ఊరు నుంచి? బాటిల్ తీసుకో. ఏంటి పాప తీరిగ్గా ఫోన్ చూస్తూ కూర్చున్నావు? లేచి ఇల్లు తుడువు. నేనెందుకు తుడుస్తాను? నువ్వే వెళ్ళి తుడుచుకో. ఆల్రెడీ నేను చేయాల్సిన పనులన్నీ చేసేసుకున్నాను. ఇంక ఇల్లు తుడవడం నీదే బ్యాలెన్స్ ఉంది. వెళ్ళి తుడువు. బోడి దుప్పట్లు మడత పెట్టి ఇల్లంతా నేను తుడవాలంట. ఇల్లు కూడా ఈ రోజుకు నువ్వు తుడిచేయక్క. అంత లేదు, అమ్మ వెళ్లే ముందే చెప్పింది కదా బయటంతా నేను తుడవాలి, లోపడంతా నువ్వు తుడవాలని. ఇప్పుడు నువ్వు వెళ్ళి తుడుస్తావా లేక అమ్మకి కాల్ చేయనా? ఏం అక్కర్లేదులే.
ఇలా చెప్తేనే కానీ దారిలోకి రాదు ఇది. అమ్మయ్య అయిపోయింది. ఆకలేస్తుంది. అక్క ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టవే. కనీసం బ్రష్ అయినా చేసావా లేక డైరెక్ట్ ఫుడ్ మీద అటాక్ వచ్చేసావా? నేను నీకులా ఏం కాదు, ఎందుకే టిఫిన్ ఏం చేసావు? ఈ రోజు టిఫిన్ ఏమి ఇంట్లో వండలేదే, బయట నుంచి తెచ్చుకోవడమే. అమ్మ గుడ్ న్యూస్ చెప్పావక్క, లేకపోతే అమ్మ వెళ్ళినప్పటి నుంచి నువ్వు వండిని తినలేకపోతున్నాను. సరే ఇదే మాట గుర్తు పెట్టుకో, అమ్మ ఇంకా రావడానికి 3 days పడుతుంది. అప్పటి వరకు నేనే వండాలి. అమ్మో నాకు ఇంకా దీని అవసరం 3 days ఉందా? అదేంటక్క టిఫిన్ వండలేదా? నీ చేతి వంట అమృతంలా ఉంటుంది తెలుసా. బయట కూడా ఎందుకు సరిపోవు నీ చేతి వంటకి. చేసిన డబుల్ యాక్షన్ చాలే కానీ వెళ్ళి టిఫిన్ తీసుకురా. ఇప్పుడు నేను హోటల్ వరకు నడుచుకుంటూ వెళ్ళి టిఫిన్ తీసుకురావాలా? నా వల్ల కాదక్క, ఇప్పటికే ఇల్లంతా తుడిచేసరికే నా పని అయిపోయింది. నడిచేం వెళ్ళక్కర్లేదే, హెలికాప్టర్ మన ఇంటి ముందుకు వచ్చి నిన్ను ఎక్కించుకుని హోటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోద్ది. నువ్వు పెద్ద సెలబ్రిటీవి కదా మరి. నువ్వు వెళ్తే వెళ్ళే లేదా మానే, నీ కొడిపే మారుతుంది. నేను మధ్యాహ్నం లంచ్ వరకు కూడా ఆగలను, నువ్వే ఆగలేవు. సరే డబ్బులు ఇవ్వి. కిచెన్ లో బాక్స్ లో ఉన్నాయే, నాకు 4 బజ్జీ చాలు కాబట్టి 50 రూపీసే తీసుకో. అక్క నేను లేస్ ప్యాకెట్లు కూడా తెచ్చుకుంటానే. అంత లేదమ్మా, అక్కర్లేని ఖర్చులేం అక్కర్లేదు. అసలే అమ్మ వచ్చే వరకు మనం ఆ డబ్బులే సరిపెట్టుకోవాలి. అదేంటక్క 2 లేస్ ప్యాకెట్స్ కి అలా అంటావేంటి? నీకు అంతగా లేస్ ప్యాకెట్లు కావాలి అనిపిస్తే నీ టిఫిన్ మానేసి ఆ డబ్బులతో లేస్ ప్యాకెట్లు కొనుక్కో. చెప్తానే. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. A few moments later. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అమ్మో అక్క స్నానం చేస్తున్నట్టుంది, వచ్చిలోపు ఇవన్నీ సక్కబెట్టేయాలి. అమ్మా నూడిల్స్ అయితే ఏదోలా దాచేసాం. ఈ లేస్ ప్యాకెట్స్ ఎలా మేనేజ్ చేయాలబ్బా? ఐడియా. ప్యాకెట్లు చూస్తేనేమో ఇన్ని ఉన్నాయి, తెర బౌల్ వేస్తేమో ఇన్ని అయిపోయాయి. అయినా మనకు కావాల్సింది కూడా ఇదే కదా, అక్క దగ్గర తప్పించుకోవాలంటే. ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. అంటే ముందుంది ముసళ్ళ పండగ. అబ్బా భలే ఉన్నాయి. ఏంటి తింటున్నావు? లేస్ అడిగితే కావాలంటే నీ టిఫిన్ డబ్బులతో తెచ్చుకో అన్నావు కదా, అందుకే ఇంక లేసే తెచ్చుకుని తింటున్నా. ఇంక నువ్వు మారవే బాబు, ఇంకెప్పుడా తిండిగోలే.
అయినా అలా బౌల్లో వేసుకుని తింటున్నావేంటి? ప్యాకెట్స్ ఏవి? అది అది ఇన్స్టాలో ఒక రీల్ చూసా అక్క, అందుకే ఇలా కొత్తగా ట్రై చేసా. అవునా? ఎన్ని ప్యాకెట్స్ కొనుక్కున్నావేంటి? 3 వచ్చాయి అక్క నా టిఫిన్ డబ్బులకి. మరి బౌల్లో ఏంటి అన్నున్నాయి? ఉల్లిపాయలు టమాటాలు వేసాను కదక్క, అందుకే ఇన్ని కనబడుతున్నాయి. సర్లే ఏదో ఒకటి చేసుకో, కానీ ఇంతకీ నా టిఫిన్ ఏది? అక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అక్క. అమ్మా. చెల్లి, చిట్టి చిలకమ్మ ఒక లైక్ చెయ్యండమ్మా, లైక్ చేయడం మర్చిపోకండి.